హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ వ్లాగ్స్. సో చూసారు కదా, సో ఇదైతే నా ఎంగేజ్మెంట్ వీడియో అనమాట. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో మాది వచ్చేసి లవ్ కమ్ మ్యారేజ్ అనమాట. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం లేట్ అయిపోయిందనమాట. సో ఫైనలీ అయితే ఇంకా మేము ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు మాటలు చెప్పలేకపోతున్నా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇక్కడ వచ్చేసి తను మా మామయ్య అనమాట. ఇక్కడ వచ్చేసి తను మెయిన్ ఎవరైతే ఉన్నారో పంతులు, తను మా మామయ్య వాళ్ళ ఇంటి పంతులు అనమాట. సో ఏ పూజ జరిగినా కూడా తనే వస్తారంట. అండ్ ఇక్కడ వచ్చేసి మా కొంతమంది రిలేటివ్స్ అండ్ కొంతమంది మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరూ మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎంగేజ్మెంట్, జస్ట్ ఇంకా పూజ చేసి కూర్చున్నారు. అండ్ నా గురించి వెయిట్ చేస్తున్నారు. అప్పట్లోపు పంతులు గారు లగ్న పత్రిక రాస్తున్నారనమాట. అండ్ ఫైనల్గా నేనైతే వచ్చేసాను. కొంచెం లేట్ అయిపోయింది. సో మా ఎంగేజ్మెంట్ వచ్చేసి నైట్ టైంలో. అండ్ మా వాళ్ళు కూడా వచ్చారు, నా ఫ్రెండ్స్ అండ్ విలేజ్ వాళ్ళు వచ్చారు, మా పిన్ని వాళ్ళు వచ్చారనమాట. అండ్ చూసారు కదా. సో ఫస్ట్ రాగానే మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ, తను వచ్చేసి అనమాట. సో తను మా పెద్ద ఆడపడుచు. వీళ్ళందరూ వచ్చేసి ఫస్ట్ రాగానే బొట్టు పెట్టి గంధం పెట్టి లోపలికి పిలిచారు. తర్వాత వచ్చి కూర్చున్నాను అక్కడంతా కొంచెం సెట్ చేసే వరకు. అండ్ వచ్చి మా అత్తయ్య మాట్లాడుతున్నారు అనమాట. అండ్ నేనైతే సీరియస్గా మేకప్ ఆర్టిస్ట్ వల్ల చాలా అప్సెట్ అయ్యాను. అసలు బాగా చెయ్యలేదు. అండ్ చాలా హడావిడి అయిపోయింది, లేట్ అయిపోయిందని చెప్పి మెల్లిగా అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నాకైతే చాలా అంటే చాలా అంటే యాక్చువల్లీ ఏంటంటే నాకు పేరెంట్స్ అక్కడ సైడ్ నుంచి కెమెరా చూసుకుంటా போட்டோகிராஃபர் நம்ம சம்பிரதாயம் தெரிஞ்சவாளா சொல்லுங்க. குறுக்க சமையல் நெல் காலிகை சமையல் நெல் சொல்லாமல் சொல்லணும். సముదాయం తెలిసిన ఫోటోగ్రాఫర్ చెప్తేనే అది బాగుంటుంది. లేకపోతే మనం తాళి కట్టేటప్పుడు దాన్ని చేసేటప్పుడు ఆపు నీళ్ళు అన్నీ కూడా అని చెప్పకూడదు. అతను మా తమ్ముడు, మా పిన్ని కొడుకు. సో తన నుంచి నాకు ఓన్ బ్రదర్స్ లేరు కదా. సో తను వచ్చేసి తనకు మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి తమిళ్ ఫ్యామిలీ అనమాట. సో వాళ్ళ దాంట్లో బ్రైట్ తమ్ముడు వచ్చి ఇవన్నీ చేస్తారంట. అక్కడ పంతులు గారు ఏమైతే చేస్తున్నారో, సో పంతులు ఏం చేస్తున్నారో అది. సో మా దాంట్లో తెలుగు వాళ్ళ దాంట్లో అయితే ఇలా ఉండదు. కొంచెం సో ఇంకా పంతులు అయితే బట్టలు చేసుకోవడానికి ఇచ్చారనమాట. అంటే బట్టలు చేంజ్ చేసుకోవడానికి అలా. సో తనకి కూడా ఇచ్చేసారు. అండ్ తర్వాత నాకు కూడా ఇచ్చేసారనమాట. సో మేము ఇద్దరం వెళ్ళి చేంజ్ చేసుకున్నాం. అండ్ తను ఫస్ట్ వచ్చేసారు, ఎందుకంటే ఆబ్వియస్లీ బాయ్స్కి తొందర అయిపోతుంది కదా. అండ్ పంతులు నాకు వచ్చేసి అయిపోయింది అంటే జస్ట్ ఇట్లా మార్చుకోవడానికి బట్టలు ఇచ్చిన తర్వాత అంటే ముహూర్తం ముందే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మేకప్ కావాలంటే మాత్రం 2-3 hours ముందు నుంచే స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవినింగ్ 5కి ఎంగేజ్మెంట్ అనుకోండి, మీరు ఒక 2:30 నుంచే స్టార్ట్ చేసుకోండి.
అండ్ మేకప్ వేసుకున్నాక ఎంత లేట్ అయితే అంత గ్లో వస్తుంది. సో అది ప్రాబ్లం ఉండదు. మేకప్ వేసుకున్న తర్వాత ఒక ఏంటి అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నార్మల్గా ఎక్కువ కనబడుతుంది. తర్వాత మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. సో దానివల్ల గ్లో అనేది వస్తుంది, మంచిగా కనబడుతుంది, నీట్గా సెటిల్ అయిపోయింది. ఓకే, సో అది చూసుకోండి. అండ్ అప్పటివరకు మా ఏమంటారు మా ఆయనతో పూజారి గారు అవన్నీ మంత్రాలు చదివిస్తున్నారనమాట. జయమంగళం శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీమత్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం షణ్ముఖం షడ్గుణం చైవ కుమారం కులభూషణం దేవసేన పదిం వందే సర్వకార్యార్థ సిద్ధయే శ్రీభూతనాథ సదానంద దయా శ్రీభూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే దుభ్యం నమో నమః ప్రార్థన చేసి స్వామికి నన్న ప్రార్థన పెట్టుకోంగ. మీకు ఇష్టదైవం ప్రార్థన చేసుకుని ఇష్టదైవం అనేది నన్న ప్రార్థన దక్షదే పుష్పతమే స్వామికి వచ్చుడు దక్షదే చేతులు పట్టుకొని వేయకూడదు. ఇంకా నేను కూడా ఫైనల్గా చేంజ్ చేసుకొని వచ్చేసాను అనమాట. అండ్ అండ్ నా ఆపోజిట్లో ఉన్న తను ఎవరంటే మా ఆయనకి సొంత మేనత్త అవుతుంది, వాళ్ళ నాన్న వాళ్ళ సిస్టర్ అనమాట. తను ఒకటి ఫొటోస్ తీస్తుంది. అండ్ తనని చూడడం నేను అప్పుడు ఫస్ట్ టైం అనమాట. నవ్వుతూనే ఉంది, నన్ను కూడా స్మైల్ ఇవ్వు అని చెప్పి ఒకటే ఫొటోస్ తీస్తుంది. నాకేమో చాలా అన్కంఫర్టబుల్గా ఉందన్నమాట. అండ్ ఇంకొకటి తను రెడ్ శారీ కట్టుకుంది కదా, తను మా పెద్ద ఆడపడుచు అనమాట. సో తనతో చేయిస్తారు ఇది. అంటే ఎంగేజ్మెంట్కి అత్తమ్మ వాళ్ళు ఏదైతే పెడతారో అది మా పెద్ద ఆడపడుచు వేశారు. నాకు మా అత్తమ్మ వాళ్ళు గోల్డ్ది చైన్ ఇచ్చారనమాట. సో అది యాక్చువల్గా అది పూలది జడ ఉంది కదా, సో దానివల్ల మొత్తం వేయలేకపోయా. అంటే ఎందుకులే అప్పుడు అని చెప్పి జస్ట్ ఇలా పెట్టింది అనమాట. నా తర్వాత వేసుకున్నాను. సో నాకు ఎంగేజ్మెంట్కి మా అత్తమ్మ వాళ్ళు ఒక 3 తులాస్ చైన్ ఇచ్చారనమాట. అది మా వదిన అందుకే నవ్వుతుంది. సో వేయలేదు కదా, జస్ట్ ఫొటోస్కి మాత్రమే పోజ్ ఇచ్చిందని చెప్పి నవ్వుతుంది. అండ్ ఇదనమాట. అండ్ చూసారు కదా పూలమాల, నాకు అది నేను పింట్రెస్ట్లో వెతికి నాకు చాలా నచ్చింది. నేను ప్రతిదీ కూడా పింట్రెస్ట్లోనే మొత్తం చూసి ఏది బాగుంటుంది ఏంటి అని చూసేసి తీసుకున్నాను. అది మాత్రం ఏ శారీకైనా సరే ఆ పూల జడ ఆ పూలమాల అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా చూసుకోండి, ట్రై చేయండి. అది పింట్రెస్ట్లో ఉంటుంది ఆర్డర్ ఇచ్చేటప్పుడు. అండ్ చాలా లుక్ ఉంటుంది అనమాట. సో నాకు అది చాలా నచ్చింది. నేను ప్రతిదీ కూడా చాలా ప్లాన్డ్గా చేసుకున్నాను. కానీ కొన్నిసార్లు ఎంత ప్లాన్డ్గా చేసుకున్నా కూడా సమ్టైమ్స్ అది ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది, ఏదో ఒకటి బాగలేకపోవడం అలా జరుగుతూ ఉంటుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. వాం నిశ్చిత శుభ ముహూర్త లగ్న పత్రికే మహారాజరాజరాజ శ్రీ సమన్య వర్ణతే అనేక నమస్కారం ఆశీర్వాదం ఉభయక్షేమం జగడ మంగళకర బాణ విశ్వావసు వర్షం ఐకాసి మాసం 5ஆம் தேதி 19/5/2025 திங்கட்கிழமை, அதாவது இன்றைக்கு சிரவண அபிட்ட நட்சத்திர சித்த அமிர்தம் விகாராபாத் ஸ்ரீ கணேஷ் சந்திரமா தம்பதிகளின் குமாரத்தி சௌபாகியவதி ஜெயஸ்மரியை திருநெல்வேலி ஸ்ரீ வெங்கட சுப்பிரமணிய அவர்களின் பௌத்திரனம், திருநெல்வேலி பஞ்சாபி கேசன் அவர்களின் தௌகித்திரனம், ஹைதராபாத் டாக்டர் சந்திரசேகர் ஜயா தம்பதியின் குமாரன் சிரஞ்சீவி வெங்கட சுப்பிரமணியன் என்ற பெரியோர் முன்னிலையில் இன்றைய தினம் நிச்சயிக்கப்பட்ட லக்ன பத்திரிகை மேற்படி சுபமுகூர்த்தம் 27/6/2025 வெள்ளிக்கிழமை காலை 6 மணியிலிருந்து
ಡಾಕ್ಟರ್ ಚಂದ್ರಶೇಖರ್ గారు అబ్బాయి వెంకటసుబ్రహ్మణ్యన్కి వెంకటసుబ్రహ్మణ్యన్ என்ற గణేష్కి 27/6/2025 శుక్రవారం పొద్దున 6 గంటలకి పైన 7 గంటల లోపల మిథున లగ్నంలో కన్నికాదానం పెళ్లి చేసేస్తాము అని ఆయన చెప్తున్న వాంగ్ నిశ్చయ ముహూర్తం. రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. మస్తు చల్లగా ఉన్నా అండ్ ఇక్కడైతే ఆ హారతి ఇచ్చాక ఆ పళ్ళెంలో వేసాను నేను డబ్బులు అనమాట. యాక్చువల్గా అక్కడ తన చేతికి ఇవ్వాలంటే నాకు అది తెలియదు. నాకు తెలియకుండా నేను హారతి ఇచ్చాను కదా దాంట్లో వేసాను. దాంట్లో యాక్చువల్గా కుంకుమ వాటర్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో వేసాను. అందుకని మా ఫ్యాన్సీ నవ్వుతున్నాడు. సో నేను కూడా నవ్వాను. అండ్ మా వదిన అయితే అందరికీ అక్షంతలు ఇస్తుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మేము బయలుదేరినప్పుడు అవన్నీ తీసుకొని రావాలి కదా అమ్మాయి సైడ్ వాళ్ళ నుంచి పండ్లు బట్టలు పెళ్లి బట్టలు అవన్నీ తీసుకొని వచ్చేటప్పుడు సో క్యాబ్లో దిగినప్పుడు కార్లోనే అన్నీ మర్చిపోయామన్నమాట. లైక్ పెళ్లి బట్టలు ఒకటి ఏదైతే ఉందో ఆ బ్యాగ్ మర్చిపోయాము. మళ్ళీ వెళ్ళి మా ఫ్రెండ్స్ వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కరెక్ట్ టైంలో. అండ్ ఇంకా అదంతా పూజ అయిపోయిన తర్వాత సో లగ్నపత్రిక చదివాక అందరు వచ్చి ఇంకా అక్షంతలు వేస్తారు కదా. సో అందరూ ఒక్కొక్కరు వచ్చి ఇంకా ఆశీర్వదించి వెళ్ళాలన్నమాట తినడానికి. ఈ బొకే చంకులు అయితే మా అత్తయ్య వాళ్ళ సొసైటీలోనే ఉంటారనమాట. చాలా ఓల్డ్ కానీ చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ ఏజ్లో కూడా ఫుల్ వాకింగ్ చేస్తారనమాట ఈవినింగ్ టైంలో. నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు చూశాను. అండ్ సో ఇక్కడ బొకే తీసుకొని వచ్చిన వాళ్ళు మా నేబర్స్ అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఆపోజిట్లో ఉంటారు. చాలా బాగా మాట్లాడతారు. ఇంకా అందరు వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించుకున్న తర్వాత ఇంకా రింగులు చేంజ్ చేసుకునే ప్రాసెస్ పెట్టారన్నమాట. సో అప్పుడు మా ఫ్యాన్సీ వాళ్ళ అత్తయ్య వచ్చి మాకు రింగులు ఇచ్చారు. అండ్ నేను అడుగుతున్నాను అనమాట. సో రింగ్ పెట్టేటప్పుడు లెఫ్ట్ ఉండాలా రైట్ ఉండాలా అని చెప్పి అది. సో తను Will you marry me? బుచ్చి ఐ లవ్ యూ సో మచ్. అండ్ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఈ మూమెంట్ కోసం చాలా ఇయర్స్ నుంచి ఎన్నో కలలు కన్నా అనమాట. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేశాను. ఆల్మోస్ట్ 4 years వెయిట్ చేశాను అనమాట. అండ్ నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అస్సలు మాటలు చెప్పలేను. అండ్ మా ఫ్యామిలీలో మా నాన్న అండ్ మా అమ్మమ్మ ఉంటే వాళ్ళు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ అది నేను చాలా మిస్ అవుతున్నాను అనమాట. అండ్ తర్వాత ఆ లోటు అంటే నాకు ఆ మూమెంట్లో కూడా అసలు మా వాళ్ళు లేరు అన్న ఫీల్ కూడా నాకు రాలేదు. ఎందుకంటే మా అత్తయ్య అండ్ మా మామయ్య కూడా చాలా బాగా మాట్లాడతారు. ఏమంటారు తనకు అది లేదు ఇది లేదు అవన్నీ కాకుండా నాకు ఏం కావాలో అవన్నీ వాళ్ళు ఇప్పించి అంటే అంత ప్రేమగా అంటే వాళ్ళే నాకు అమ్మ నాన్న వాళ్ళే నాకు అత్త మామలా అంత బాగా ట్రీట్ చేస్తారనమాట నన్ను. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా.
బుజ్జి ఫైనల్లీ మన ఎంగేజ్మెంట్ అయిపోయింది. మనం ఎన్ని కలలు కన్నామో అసలు ఈ మూమెంట్ గురించి. సో నాకు తెలుసు నీకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను కూడా అసలు నాకైతే లోపల డ్యాన్స్ చేస్తున్నాను అనమాట. ఎంత హ్యాపీగా ఉన్నానో అసలు నేను చెప్పలేను. బుజ్జి బంగారం, ఐ లవ్ యూ సో మచ్ అండ్ ఐ కాంట్ లీవ్ వితౌట్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను నాకు ఇంత మంచి లైఫ్ ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరు నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి మా పెద్ద ఆడపడుచు ఫ్యామిలీ, వాళ్ళ ఇద్దరు కిడ్స్ అనమాట. అండ్ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ అత్తమ్మ అండ్ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్, తను ఫన్నీ అన్న, మా వదిన అండ్ వాళ్ళ పిల్లలు అండ్ అన్న వాళ్ళ అమ్మ. వీళ్ళు తను మా పెద్ద ఆడపడుచు. తను చాలా సింపుల్గా ఉంటుంది. ఎంత సింపుల్గా శారీస్ కట్టుకున్నా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది అనమాట. చాలా న్యాచురల్గా చాలా అందంగా కనబడుతుంది. సో తన సింప్లిసిటీ నాకు చాలా ఇష్టం. మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చాలా సింపుల్గా ఉంటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. అది నాకు చాలా నచ్చుతుంది. అండ్ వీళ్ళు వచ్చేసి మా అత్త, మా మామ. నాకు ఆ టైంలో అలా ఫోటో దింపుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ నాకు మా అమ్మ నాన్న లాగా అనిపించారు. నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు నిజంగా ఏడుపు వస్తుంది. అండ్ ఏదేమైనా ఎలా ఫ్యూచర్లో ఇలా ఉన్నా కూడా వీళ్ళే నాకు అమ్మ నాన్న. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నిజంగా. మా అమ్మమ్మ ఒకవేళ బ్రతికి ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉండేది. నిజంగా మనశ్శాంతిగా చనిపోయేది. ఇది చూసాక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అది నాకు అర్థమవుతుంది, అది నేను ఫీల్ అవుతున్నా. అండ్ వీళ్ళు వచ్చేసి మా ఫియాన్సీ వాళ్ళ పిన్ని బాబాయ్ అనమాట. సో తను చెన్నై వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. వీళ్ళు వచ్చేసి మా ఫియాన్సీ పక్కన ఉన్న ఆవిడ ఏమో మా చిన్నాడపడుచు వాళ్ళ అత్తమ్మ. ఇక్కడ నా పక్కన ఉన్న తనేమో మా ఫియాన్సీ వాళ్ళ మేనత్త. సో అదనమాట. అండ్ నేను ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను అనమాట. అంటే ఇప్పటివరకు నేను తనని చూడలేదు. సో ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. ఆ మెరూన్ కలర్ శారీ తను మా చిన్న ఆడపడుచు వాళ్ళ అత్తయ్య. అండ్ ఈ అంకుల్ వచ్చేసి తను వచ్చేసి అమ్మాయి వాళ్ళ డాటర్. సో వీళ్ళు అంకుల్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట. నాకు మా ఫియాన్సీ చెప్పాడనమాట. వీళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు గణేష్తో, మా ఫియాన్సీతో. చాలా చాలా బాగుంటారు. కూల్ ఉంటారనమాట వీళ్ళు. సో ఎంత బాగా స్మైల్ ఇస్తున్నారు వీళ్ళు. నాకు అంటే మాది కొంచెం విలేజ్ కదా. సో కొంచెం అందరూ రఫ్ ఉంటారు. వీళ్ళు చాలా సాఫ్ట్, చాలా కూల్లో ఇట్లా ఉన్నారనమాట. నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళు. అండ్ దీన్ని వచ్చేసి మా పిన్ని కొంచెం టెన్షన్ హడావిడిలో ఉన్నారనమాట. అది మా పిన్ని. అండ్ నా చిన్నప్పుడు నేను హాలిడేస్ వస్తే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేదాన్ని అనమాట. తను మా పెద్ద. అండ్ వీళ్ళు వచ్చేసి మా విలేజ్, మా గల్లీ పిల్లలు అనమాట. సో వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట విలేజ్లో. నేను వీళ్ళతోనే ఉంటాను అనమాట. ఇంటికి వెళ్తే మంచిగా అది ఆ సోది ఈ సోది చెప్పుకుంటూ నాకు ఏమైనా హెల్ప్ కావాలన్నా చేస్తారు ఇంటి దగ్గర. మా ఫ్యామిలీకి ఏమైనా కావాలి అంటే తీసుకొని వచ్చి ఇవ్వడం అలాంటిది. అండ్ తిని వచ్చేసి మా ఫియాన్సీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ లావణ్య. తను కూడా నాకు ఫ్రెండ్. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరు గ్యాంగ్, కిట్టి పార్టీ గ్యాంగ్ అండ్ ఫ్రెండ్స్ కూడా, సొసైటీ ఫ్రెండ్స్ కూడా. వీళ్ళు వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళైతే నాకు ఆల్మోస్ట్ 9 years నుంచి తెలుసు అనమాట. ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట బాయ్స్లో. అండ్ మేము చాలా క్లోజ్ అనమాట. నాకు చాలా ఇష్టం వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా, తను మా పెద్ద ఆడపడుచు అండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట, అన్న. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ అండ్ మా చిన్న ఆడపడుచు వాళ్ళ అత్త అనమాట. మెరూన్ కలర్ శారీ తను పక్కన ఉంది. ఎవరో నాకు తెలీదు. ఎవరో నాకు తెలీదు. వీళ్ళు వచ్చేసి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ డాటర్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట.
ఇక్కడ చూడండి బ్రో. ఓకే వెయిట్. ఇక్కడ చూడండి అందరూ. చెప్పాను కదా, ఇక్కడ నా పక్కన మా ఫియాన్సీ పక్కన ఉన్న ఇద్దరు అమ్మాయిలు మా పెద్ద ఆడపడుచు వాళ్ళ డాటర్స్, చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ అత్తమ్మ అండ్ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు కూతురు అనమాట. తను బ్లూ కలర్ డ్రెస్ అమ్మాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఫ్యామిలీ అండ్ నేను, మా ఫియాన్సీ, మా మామయ్య, మా అత్తమ్మ, మా ఫియాన్సీ వాళ్ళ మేనత్త అండ్ మా ఫియాన్సీ వాళ్ళ పిన్ని బాబాయ్ అండ్ మా పెద్ద ఆడపడుచు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ చిన్న చెల్లె కూతుర్లు వీళ్ళిద్దరూ విలేజ్లో ఉంటారు. అండ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి మా సొసైటీలోనే ఉంటారన్నమాట తమిళ అక్క వాళ్ళు కూడా. చాలా బాగా మాట్లాడుతుంది రాజలక్ష్మి అక్క. అండ్ ఇక్కడ మా మామయ్య, మా అత్తయ్య చూసారు కదా ఆల్రెడీ. ఇంతకుముందు వేరే డ్రెస్లో ఉండే అనమాట మామయ్య, అంటే పూజ అవి చేస్తారు కదా అప్పుడు స్టార్టింగ్లో చూసినప్పుడు. అది ఇక్కడ వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారనమాట. ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే ఇటు చూడండి అటు చూడండి అని ఇంకా సావదొబ్బుతున్నారు. ఎటు చూడాలో అర్థం కాలేదు. అయితే ఫోటోగ్రాఫర్ అంటున్నాడు, అంకుల్ అటే చూస్తున్నాడు ఇటు చూడట్లేదు అని. సో ఒక రకంగా ఇంకా మొత్తం ఫోటో సెక్షన్ అయిపోయాక అంతా దిగాక మేము ఇంకా అందరు తినడానికి వెళ్ళారనమాట. సో నేను కేక్ తెప్పిద్దామని అంటే వద్దు అని చెప్పాను. అండ్ మా ఐషు పాప ఫోటో దింపింది సెల్ఫీ. నాకు ఈ ఫోటో అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు పెట్టిన చైన్ అనమాట. 3 తులాస్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది చైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ అండ్ మామయ్య. అండ్ ఇక్కడ సో ఇది ఎంగేజ్మెంట్లో పెట్టిన చైన్ అనమాట. చాలా బాగుంది. అండ్ సో ఇంకా అందరు తినడానికి అయితే వెళ్తున్నారనమాట. సో ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నేను నా ఎంగేజ్మెంట్కి శారీ అండ్ జ్యువెలరీ ఎక్కడ కొన్నాను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్.